చేస్తాను మళ్ళీ ఏ నెల 15 వచ్చే సంవత్సరం పక్క వచ్చే మీ ఊరు అయిపోయిందా కాలేదా? రెండు వచ్చినాయి. గంగా తీర్థానాం అయోధ్య తీర్థానాం శ్రీశైలే ముహూర్తో శుభ ముహూర్తమస్తు. ఓం సజ్జోజాతం ప్రపంచామి సజ్జోజాతం వై నమో నమః. భవే భవేనాదే భవే భవ శోభా భవద్భవాయ నమః. వామదేవాయ శ్రేష్ఠాయ రుద్రాయ కాలాయ కల వికరణాయ బలాయ బలప్రమదనాయ సర్వభూతదమనాయ మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః ఓం నమః శివాయ నండి. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. సజ్జోజాతమానే సజ్జోజాతాది కాలమానే త్రికాలజ్ఞే త్రిపురాంబాగీశాది పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్మశాన దేవతాభ్యో నమః. పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు. ఇంకా ఈ 4 టెంకాయలు ఉంటే సార్తో కొట్టించండి. నేను ఈశాన్యంలో కొట్టు సార్, నువ్వు కొట్టి ఈశాన్యం కొట్టి సార్, మీ సేవలు కొట్టేస్తారు. ఓం సజ్జోజాతమానే సజ్జోజాత కాలమానే త్రికాలజ్ఞే త్రిపుర వాగీశాన గుడిసి త్రికాలజ్ఞే త్రిపురాణం 4 మూలల త్రికాలజ్ఞే త్రిపుర వాగీశానాం పరమేశ్వర అనుగ్రహాణం ప్రాప్తిరస్తు. ప్రాప్తిరస్తు తదాస్తు. నమస్తే దేవదేవేశ. 2 టెంకాయలు కొట్టున్నాం. నా లక్ష్మీరెడ్డి ఇప్పటి 2 కొట్టింది. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. టెంకాయలు కొట్టేవాళ్ళంటే కొట్టేసేయండి. ఓం భగవతే రుద్రాయ నమః. ఓం ఈశానాద్రవైద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మ బ్రాహ్మణ బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఓం నమః శివాయ. కొంచెం నాకే ఏ ఛానల్? ఎస్ఆర్ ఛానల్. అన్నా నువ్వు సైడ్ అన్నా అన్నా ఈయన సుధాకర్ మామ కొంచెం పక్కన. ఓం నమః శివాయ. సుధాకర్ మామ చూడు. శివాయ అంటే సర్వదోషాలు పోతాయి. సైడ్ చూడండి సార్. కలుపుతారు. సర్వే జనా సుఖినో భవంతు. పరమేశ్వర ప్రాప్తిరస్తు. సార్ నీళ్ళు తిననా టవల్ మళ్ళీ ఒకసారి పర్లేదు మీరు ఆయన చెప్పాలండి, స్పెషల్గా చెప్పాలండి. అందరికీ నమస్కారం.
ఈరోజు కాజీపేట మండలంలో నాగసల్ల గ్రామంలో ఎస్సీ కాలనీ ఒక శ్మశానం ఈరోజు ఇక్కడ అప్పులు చేపించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈ భూమి పూజలో చేసి కాంట్రాక్ట్ కూడా ఇమీడియట్గా 2 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే శ్మశానం అనేది చాలా గొప్ప విషయం. ఇది పార్టీలకు అతీతంగా, పార్టీకి సంబంధం కాదు, పార్టీలకు అతీతంగా చేయాలనే సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. మన నియోజకవర్గంలో సుమారు ఇప్పటికీ 62 శ్మశానాలు శాంక్షన్ చేయడం జరిగింది. 62 కూడా సుమారు స్టార్ట్ చేశాయి, కొన్ని కంప్లీట్గా వచ్చినాయి. మొన్ననే ఒకటి ఓపెన్ చేశాం. మళ్ళీ జనవరిలో సుమారు ఒక 10 దాకా ఓపెన్ చేస్తున్నాము. ఇవన్నీ ఎందుకంటే మనిషి జీవితంలో చనిపోయిన తర్వాత ఆ రోజు శవం ఎత్తపోయేటప్పుడు ఈ శ్మశానం గుర్తుకొస్తుంది. అంతవరకు ఏ నాయకుడు గుర్తురాదు. మేము ఆలోచనతో ఒక్కొక్క గ్రామంలో శ్మశానం ఉండేది కాదు. ఒక గ్రామంలో అయితే శ్మశానం తీసుకుపోతే అక్కడ తీస్తుంటే కింద నీళ్ళు వస్తున్నాయి. అటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే సుమారు శ్మశానకు ల్యాండే 10 ఎకరాలు ఉంది. అయితే కబ్జా చేసి ఓన్లీ 20 సెంట్లు 30 సెంట్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సర్వే చేస్తే ఆటోమేటిక్ బయటపడతాయి. మొన్నే కాజీపేట ఒకటి సర్వే చేయించాం. సర్వే చేస్తే వాళ్ళకి బీసీ కాలనీలో ఓన్లీ 20-30 సెంట్లు స్థలం ఉంది యాక్చువల్గా. అయితే సర్వే చేస్తే 7 ఎకరాల 15 సెంట్లు తేలింది. అంటే అంత కబ్జా చేశారు. ఎందుకంటే ఒకరు కబ్జా చేసినాక ఎవరు అడిగేదానికి పోతే కదా వాళ్ళు ఖచ్చితంగా గలాటుకు వస్తారు. అందుకని మాకెందుకని అందరూ ఊర్లో అందరూ కూడా దాన్ని ఆపడం లేదు. అందుకు ఇప్పుడు ఈ కారణం వల్ల శ్మశాన అప్రూవల్ చేస్తే గిన కంప్లీట్ సర్వే చేయించి ఎంత హద్దు ఉందో హద్దు ఏర్పడకు చుట్టూ ఒక తంతి వేయించి లోపల శ్మశానం కడితే గిన చనిపోయినప్పుడు మనం ప్రశాంతంగా అక్కడికి వచ్చి అప్పుడు కూడా ప్రశాంతంగా కూడా శ్మశానం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. దాంట్లో మన కలెక్టర్ గారు కూడా సుమారు శాంక్షన్ చేశారు. ఈ 61 మన నియోజకవర్గంలో కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఫర్దర్ ఒక 50 శాంక్షన్ చేయించి మా కోరిక ఏంటంటే ప్రతి గ్రామంలో శ్మశానము చేపించాలి. శ్మశానం చేపించేదానికి ఒకరి ఆలోచన కాదు ఇది. అంటే శ్మశానంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరూ దాన్ని ఆహ్వానిస్తారు. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తారు. ప్రజల కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వేరే ఆశించేది లేదు. మాకు ప్రజలు సంతోషంగా ఉండాలి. ప్రజల కోసం ఎంతవరకైనా మేము చేసే సిద్ధం ఉంటాం. మా నాయకుడు కూడా సూపర్ 6 పథకాలు కూడా బ్రహ్మాండంగా ప్రజల కోసం అందించడం జరిగింది. ఇంకా ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఈ భూముల విషయంలో వస్తే భూములు కూడా ఎంతోమంది ఆక్రమణ చేశారు. ఇక్కడే నాగసనపల్లి దగ్గర సుమారు ఎంతో ఎకరాల భూమి ఆక్రమణ చేశారు. నేను ఎన్జీటీకి పోయినా. ఎన్జీటీపై అప్పుడు తీసుకొచ్చి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. అదే రకంగా బ్రహ్మంగారి మఠం ఉంది. బ్రహ్మంగారి మఠంలో భూములు ఆక్రమించారు. ఎంతమంది ఉండేది 1,00,000 ఎకరాలు అయితే 15,000 ఎకరాలు ఆక్రమించేసి ఇప్పుడు అన్నీ సర్వే చేపిస్తున్నాం. సర్వే చేపించేసి వాస్తవంగా భూములు లేనటువంటి పేదవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకందరికీ ఇవ్వాలి. వాళ్ళ ఆలోచనతో ఫస్ట్ మఠమనం స్టార్ట్ చేసినాం. మఠమనం సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత వేరే మండలాల్లో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉండేది మైదుకూరులో, ఆ తర్వాత మన కాజీపేటలో కూడా అంతరెక్కలేదు. ఓన్లీ నాగసానపల్లె ఈ ఏరియాలో మాత్రం 2-3 పల్లెలు మాత్రం ఇక్కడ ఉంది. అదే దూరంలో కూడా 2-3 పల్లెలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రక్షాళన చేసేకి మేము చేయాలనుకుంటున్నాము. మా కోరిక ఒకటి ఏంది, ఎందుకంటే నాకు ప్రజలందరూ అవకాశం కల్పించారు. అవకాశం కల్పించినాక వాళ్ళకు మేలు చేయాలా, మంచి చేయాలా ఆలోచన ముందుకు పోతున్నాం. ఈ జీవితంలో రేపేం చేస్తామని కాదు, మనం ఏం చేసినాం అనేది మనకు నిలబడిపోతుంది. ఈరోజు ఏం చేశారు అది శాస్త్రం జనాల పనికి వచ్చే పని చేయాలి. ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాం. మేము వేరే ఏది ఆశించి పని చేయడం లేదు. ఈ సంవత్సరంలో నీళ్లు కూడా ఇక్కడనే ఏ చెరువు అది కన్నెలవాగ చెరువు చరిత్రలో ఎప్పుడు పెట్టలే. అంటే మేము వచ్చిన తర్వాత నీళ్ళు నిలబెట్టినాం. అంటే నీళ్లు ఉంటే రైతులు బ్రహ్మాండంగా పంట పండించుకొని అభివృద్ధి అవుతారు. ఆ ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. రైతులు ఎంత సంతోషంగా ఉంటే మేము అంత హ్యాపీగా ఉంటాం. మాకు పార్టీలకు అతీతంగా మేము కక్ష రాజకీయం చేసే ముందుకు పోవడంలే. మాకు కావాల్సింది ప్రజలు ప్రశాంతంగా ఉండాలా, ఎక్కడ సమస్యలు ఉండకూడదు. సమస్యలు లేకుండా పరిష్కరించుకుంటూ మేము ముందుకు పోతున్నాం. మాకు ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ కాదు. అందరం ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో సాధించేది ఏదంటే మంచి సాధించాలా. అదే శాస్త్రం నిలబడిపోతుంది. ఇప్పుడు నాకు అధికారం వచ్చిందని చెప్పి నేను ఎట్లంటే విచ్చలవిడి చేస్తే రేపు అధికారం ఉండదు. అధికారం ఉన్నప్పుడు 10 మంది మంచి చేస్తే రేపు అధికారం కూడా మళ్ళీ ప్రజలే కల్పిస్తారు. ఆ ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఇలా ఎక్కడికైనా ఎంత దారుణం చేసిండ్రు.
డ్యామేజ్ చేసేసి అన్ని గుంతలు పడిపోయినాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊర్లలో గ్రామాల్లో రోడ్లు వేస్తాం, ప్రతి ఒక్కటి అభివృద్ధి. ఈరోజే ఒక 20 వాటర్ ప్లాంట్లు తాగేది డ్రింకింగ్ లేదంటే ఇప్పుడు మన కలెక్టర్ దృష్టి తీసుకుపోతే డిఎంఎఫ్ గ్రాంట్ కింద 20 వాటర్ ప్లాంట్ ఇచ్చారు. 20 గ్రామాల్లో పెడతాం, అన్ని చోట్ల ఏర్పరుస్తున్నాం. అంటే ప్రతి ఒక్క ఆలోచన ఏంటంటే వేరే ఆలోచన లేకుండా అవినీతి లేనటువంటి పరిపాలన చేయాలని ముందుకు పోతున్నాం. దాంట్లో ఎవరన్నా అవినీతికి పాల్పడితే కన్నా అది ఒప్పుకునే సమస్య లేదు. దానికి మా దృష్టికి ఇంకోటి ప్రజలు కూడా తెలియజేసేది ఒకటి ఏంటంటే మీ ద్వారా ఎక్కడైనా ఏమైనా సమస్యలు వచ్చే మీరు ఊహించుకోవద్దు. ఏ సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా మేము పార్టీలు కాదు, మాకు న్యాయం ఎట్టుంటే న్యాయం ప్రకారం పరిష్కరిస్తా. న్యాయం ప్రకారం ఎవరు తప్పులుంటే తప్పుడానికి చేసి న్యాయం ప్రకారం మేము ముందుకు పోతాం. ప్రజలు కూడా ఏదో ఆలోచన చేసుకొని ఆయన కానీ పోదంటే ఎవరు నాయకుని పిలిచపోవాలా అనే ఆలోచన పెట్టుకోకండి. నాయకుని పిలుచుకురండి, ఆ ఊర్లో ఉన్నటువంటి నాయకుని దగ్గర పోండి, ఆ నాయకుని పిలుచుకోరండి. మీ సమస్యలు ఏదైనా నేను పరిష్కరించడానికి నేను ముందు ఉంటా. నా ఆశయం ఒకటే, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా హ్యాపీగా ఎక్కడ కానీ కేసులు కానీ కక్షలు కానీ ఇవన్నీ లేకుండా ప్రశాంత